ఒకటి మాత్రం పక్కా, ఇవాళ రేవంత్ రెడ్డి మోసం ఒక కొడంగల్లోనే కాదు, మొత్తం రాష్ట్రమంతా దేశమంతా తెలిసిపోయింది. నేను హకీంపేట దాటి కిందికి కోస్గిలకు వచ్చిన, కోస్గిలకు వచ్చే వరకు ఆ గుడి దాకా ఒకటే జనం, బ్రహ్మాండమైన స్వాగతం పలికి. నాకు నిజంగా అర్థం కాలే, మనం పోతుంది నిరసన దీక్షనా లేకపోతే మనం ఉప ఎన్నిక వచ్చి ఆయనతో రేవంత్ రెడ్డి ఓడిపోయి నరేందర్ రెడ్డి గెలిచిపోయి జులూస్ తీసుకుంటున్నావా నాకు అర్థం కాలే. ఆడికెళ్ళి ఇడికి రానికే గంట పట్టింది, ఆడికెళ్ళి ఇడికి రానికే గంట పట్టింది. ఇగో నన్ను నా చేతులు ఆయనతో అటు గుంజి ఇటు గుంజి నా గోర్లు పోయినాయి, నాకు రక్తం కూడా వస్తుంది. అట్లా అయిపోయింది నా పరిస్థితి. అలా అంటే ఇవాళ ఎట్లున్నదంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఎన్నిక వస్తుందా, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని బొంద పెడదామా, వీళ్ళ మోసాలకు బుద్ధి చెప్పుదామా. నేను చెప్పేది కరెక్టేనా? కరెక్టేనా? పక్కానా? ఒక పని చేద్దాం మరి, రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. చలో నీకు ఒక బంపర్ ఆఫర్. నువ్వు అంటున్నావు కదా నేను కులగణన చేసిన బీసీలందరూ సంతోషంగా ఉండ్రు, నేను రైతు బంద్ వేసిన రైతులందరూ సంతోషంగా ఉండ్రు, రైతు కూలీలకు పైసలు వేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అందరు ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. నీకు మాటిస్తున్నాం, నీకు మాటిస్తున్నాం. మేము ఇంతమంది రాము, నువ్వు భయపడకు. మేము ఇంతమంది రాము ప్రచారంకు. మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటికి కూడా రాడు. మేము జిల్లా నాయకులం కొంతమందిని తిరుగుతాం. గెలుసుడు కాదు నేను చెప్పేది. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా. ఇది వాస్తవం. ఈరోజు కొడంగలే కాదు రాష్ట్రం మొత్తంలో వాస్తవం ముఖ చిత్రం ఇది. నువ్వేదో అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి ఇక ఇంతకంటే పెద్దవాడు లేడు ప్రపంచంలో అన్నట్టు ఏడ పడతాడ భూమి గుంజుకుంటా, ఏది పడితే అది అబద్ధం చెప్తా, నేను ఇదివరకు చెప్పినట్టే 420 హామీలు ఇచ్చి మళ్ళా మోసం చేస్తా అంటే కుదరది. ఇవాళ రైతులు అడుగుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా గర్జిస్తా ఉన్నారు. మీరు చూస్తున్నారు వీడియోలు, ఆ వాట్సాప్లలో వస్తున్నాయి ఆ వీడియోలు, ప్రజలు మాట్లాడేటి. అవి ఏం తిట్లా నాకు అర్థం కాదు. అవి ఏమన్నా తిట్లా? ఇంకోడు మనిషి అంటోడైతే బకెట్లో 2 మగులు నీళ్లు పోసుకొని దుంకి చచ్చిపోతుండే. ఇక రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుస్తుంది, రేషం లేని బతుకు కాబట్టి నడుస్తుంది. నేను అంటున్నా ఒక్కసారి ఆలోచన చేయండి, అవి ఏం తిట్లు? తెలుగు భాషలో గన్ని తిట్లుంటాయని కూడా తెలియదు నాకు. రకరకాల తిట్లు తిడతాను. భయం కూడా పడతలేడు ఎవడు. ముఖ్యమంత్రి అన్న భయం లేదు, ప్రభుత్వం అన్న భయం లేదు. గొట్టం పెడితే చాలు ఇక చెడ తిట్టుడు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు తిడుతురు. దయచేసి తిట్టకండి. ఆయన ముఖ్యమంత్రి, పదవి కన్నా గౌరవం ఇవ్వండి. కానీ ఎన్నికల్లో మాత్రం ఈ మోసగానికి గట్టిగా బుద్ధి చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పండి. నేను ఎందుకంటున్నా అంటే ఉత్తగానే అంటలేను, కోపంతో అంటలేను. ఏమేం చెప్పిండు ఎలక్షన్ల ముంగట రైతులకు? ఎంబడే ఊరుకుండ్రి, ఎంబడే ఓన్రి. 2 లక్షల రుణం మాఫీ చేస్తా, మీరు పోయి తెచ్చుకోగానే డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టనే పెడతా అని చెప్పిండు. అయిందా రుణమాఫీ? ఏడ మొదలైందో తెలుసా రుణమాఫీ కథ? డిసెంబర్ 2023లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెడితే బ్యాంక్ వాళ్ళు చెప్పారు, సారు మరి నువ్వేమో అడ్డం పొడు ఎటు పెడతాడు నరికినావు, 49,500 కోట్ల రూపాయలు కావాలంటే 500 తక్కువ 50,000 కోట్లు, 50,000 కోట్ల రూపాయలు కావాలి, ఏడున్నాయి పైసలు అని అడిగిండ్రు. అడిగితే ముఖ్యమంత్రి గారు నవ్విండట. నవ్వి ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, లేవు కదా లంకె బిందెలు ఉంటాయి, నాకు అర్థం కాదు ప్రభుత్వం లేనన్నా అని అన్నాడు. 49,500 కోట్లు. కానీ తెల్లారు ఏమన్నాడో తెలుసా రేవంత్ రెడ్డి? ఎక్కడో మీటింగ్లో మాట్లాడుకుంటా, ఏమున్నదా 40,000 కోట్లు నేను ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే కట్టి పారేస్తా 40,000 కోట్లు అన్నాడు. అంటే తెల్లారి వరకే 9,500 కోట్లు ఎగిరిపోయింది. మళ్ళా మూడో రోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు. క్యాబినెట్ తీర్మానం చేసిర్రట. ఏమని? రైతు రుణమాఫీకి 31,000 కోట్లు సరిపోతాయని. ఇంకో 9,000 కోట్లు మింగిన రాయంత. ఆడికెళ్ళి మళ్ళా బడ్జెట్ పెట్టిండు అసెంబ్లీలో. బడ్జెట్లోకి వచ్చే వరకు 26,000 కోట్లు అని పెట్టిర్రు. మొన్న చూస్తే ఇక్కడనే కొడంగల్కి వచ్చి మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి, నేను 18,000 కోట్లు ఇచ్చేసినా అయిపోయింది రుణమాఫీ అని. అవతలనేమో బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు సావు కబురు సల్లగా చెప్పిండు, 18,000 కోట్లు ఎక్కడి, మనం ఇప్పటిదాకా 10-11,000 కోట్లు కూడా వేయలే అని బ్యాంకుల్లోకి చెప్పిండు. యాడ 49,000 కోట్లు, యాడ 11,000 కోట్లు, చారాన కూడా కాలే. నేను చెప్పేది కరెక్ట్ అయితే గట్టిగా సపోర్ట్లు కొట్టండి. కరెక్ట్ అయితేనే
అవద్దని చెప్పొద్దు, మనం కరెక్టేనా? వినబడతలేదు, గట్టి కొట్టాల నిజమైతే. రుణమాఫీ చారానగాలే. అయితే నిన్న మా సబితక్క గిట్లనే ఒక మీటింగ్ పెట్టింది. ఆ చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో నవాబ్పేట అని ఊరుంటది, ఆడ ధర్నా పెట్టింది సబితక్క. సబితక్క పోయి ధర్నాలో కూర్చొని రుణమాఫీ అయ్యిందా కాలేదా అని అడిగితే ఎదురుంగా ఒక రైతు లేచిండట. లేచి అక్క అక్క అయిపోతుంది అక్క అన్నాడట. ఎప్పటికి అయిపోతుంది తమ్మి అంటే ఫిబ్రవరి 31 వరకు ఖచ్చితంగా చేస్తాడక్క రేవంత్ రెడ్డి అన్నదట. ఫిబ్రవరిలో 31 రోజులు ఉంటాయి. మీరు అమాయకులు ఉన్నారు కొడంగలోళ్ళు బాగా. ఫిబ్రవరి 31 అంటే కూడా నమ్ముతాడు. ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి. 4 గంటలకు ఒకసారి 29వ రోజు వస్తుంది. 31 ఆడుంటది. రేవంత్ రెడ్డి కథ ఇట్లుంటది. తులం బంగారం అన్నాడు, వచ్చిందా? పెళ్లి లగ్గాలు ఆగిపోయినాయి, అవుతున్నాయా? మరి ముఖ్యమంత్రికి తులం బంగారం దొరుకుతలేదా? ఏడా బంగారం షాపులోడు నమ్ముతలేడా? అయింది పతార లేదా ముఖ్యమంత్రికి? తులం బంగారం లేదు, స్కూటీ లేదు, రుణమాఫీ లేదు. ఏమన్నాడు ఆ రోజు రైతులను? కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇంతకుముందు ఎవరో మంచి ప్లకార్డు పట్టుకున్నాడు ఎవడో తమ్ముడు, రేవంత్ రెడ్డి ఎంత బాకినాడు అది ఇటు పంపి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు మీరు యాద్ చేసుకోండి ఒక్కసారి, కేసీఆర్ గారు 12 సార్లు ఇచ్చిండు రైతు బంధు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 12 సార్లు 73,000 కోట్ల రూపాయలు టింగు టింగు అనుకుంటా బ్రహ్మాండంగా మన ఖాతాలో పడుతుండే. అట్లనే కరెక్ట్ గా మన ఎలక్షన్ ముందు కూడా, అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు 7,600 కోట్ల రూపాయలు జమ చేసి పెట్టిండు. పెడితే ఇదే రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్ కు. రాసి కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు వేస్తే మళ్ళా రైతులు ఆయనకే గుద్దుతారు, నేను కొడంగల్లో కూడా ఓడిపోతా, మా పార్టీ ఓడిపోతుంది, మళ్ళా గెలవది, ఆపు అన్నాడు. వాళ్ళు ఆపినరు. ఇక బడేబాయి చోటేబాయి కదా, చోటేబాయి చెప్పిండు, బడేబాయి విన్నాడు, ఆపేసిండు. ఆపినాక ఏమైంది? ఆపినాక అదే పైసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. అయినాక మరి వెంటనే ఇయ్యాలి కదా, ఇయ్యలే. 4 నెలలు ఆ పైసలు, కేసీఆర్ ప్రభుత్వం దాపెట్టిన పైసలు 4 నెలలు సతాయించి ఎప్పుడు ఇచ్చిండు? మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు. ఒకప్పుడు ఓట్లు డబ్బల పడాలి కాబట్టి నోట్లు మీ అకౌంట్లో వేసిండు. అది కూడా ఏంది, పాత పైసలే. 5,000 ఇచ్చిండు తప్ప 7,500 ఇయ్యలే. కాబట్టి మొదటి పంట బాకీ 2,500 రూపాయలు, ఎకరానికి 7,500 ఇస్తా అన్నాడు, 5,000 ఇచ్చిండు ఆనాడు డిసెంబర్ 23లో. ఆ తర్వాత వానాకాలం వచ్చింది, రైతు బంధు ఇచ్చిండు. వానాకాలం రైతు బంధు ఇచ్చిండు, అయ్యలేదా? ఇయ్యలేదు, ఎగ్గొట్టిండు. మరి అది బాకీ ఉన్నాడు కదా, ఎకరానికి 7,500, అది కూడా బాకీ ఉన్నాడు. 7,500 పాత బాకీ, 2,500, 10,000 బాకీ. మళ్ళా ఇప్పుడు మళ్ళా పంట వచ్చింది, మళ్ళీ నాట్లేసే టైం వచ్చింది. ఇప్పుడు ఎంత ఇవ్వాలి? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 7,500 ఎకరానికి ఇవ్వాలి. కాబట్టి రేవంత్ రెడ్డి మనకు మొత్తం ఉన్న బాకీ ఎంత ఎకరానికి? ఎంత? ఏమి కొడంగలోళ్ళు హుషారు లేరువా? ఎకరానికి 17,500 రూపాయలు బాకీ ఉన్నాడు. మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి. కాంగ్రెస్ వాడు వస్తాడు మళ్ళా ఇంటికి, మళ్ళా ఓట్లు వచ్చినాయి కదా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ కాగానే అక్క, చెల్లె, అమ్మ, అత్త, చిన్నమ్మ, వదినే అనుకుంటూ వస్తారు. వచ్చి మళ్ళా ఇస్తూనే ఉన్నాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మన ఎమ్మెల్యే ఆయననే, గుద్దు నువ్వైతే ముందు అని చెప్పి ఆయనతో గుద్దించుకుంటారు. అయితే ఏమైతుంది లాస్ట్కు? మళ్ళా 1 రూపాయి కూడా మళ్ళా ఓట్లు దాటిండంటే ముందే కేసీఆర్ సార్ ఏం చెప్పిండు? రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా లేదా? కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అన్నాడా? అయినట్టే ఈయన మళ్ళా ఓట్ల గండం దాటిండంటే రైతు బంధు మర్చిపోతాడు, పొరపాటున కూడా రైతు బంధు వేయడు. అందుకే దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ఒక్కొక్క ఎకరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ ఉన్నది 17,500 రూపాయలు. ఇవాళ ఏందో పెద్ద మేలు చేసినట్టు 15,000 ఇస్తా అని చెప్పినోడు ఇప్పుడు నేను 12,000 ఇస్తా అని చెప్పి మోసం చేస్తాడు. మరి దాన్ని ఆమోదిద్దామా? 15,000 కాదు 12,000 సరిపోతుందా? 15,000 ఇస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు 12,000 చేస్తే మోసం కాదా? చీటింగ్ కేసు పెట్టద్దా? ఇప్పుడు నరేందర్ అన్ననేమో జైలుకు పోయా 40 రోజులు. కానీ ఒకటి యాద పెట్టుకోండి, నరేందర్ అన్ననేమో జైలుకు పోయింది రైతుల కోసం, రైతుల భూములు కాపాడేందుకోసం, గిరిజన బిడ్డల కోసం, దళిత బిడ్డల కోసం, బీసీ బిడ్డల కోసం, మీ భూముల కోసం. రేవంత్ రెడ్డి లెక్క 50 లక్షల రూపాయలు ఎమ్మెల్యేలను కొనతందుకు పోయి దొరికిపోయి దొంగ పని చేసి జైలుకు పోలే పట్నం నరేందర్ రెడ్డి. అందుకే నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నీకు నిజంగానే సత్తా ఉంటే, నేను చెప్పిన మాటలు నిజం కాదు అని నువ్వు అనుకుంటే రాజీనామా చేసి కొడంగల్కు రా. మా పట్నం నరేందర్ రెడ్డి మా అభ్యర్థిగా వస్తాడు. ఎవరు గెలుస్తారో కొడంగల్ ప్రజలే తీర్పిస్తారో అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరితో నేను ఇంకొక ప్రార్థన కూడా చేస్తున్నా. ఇక్కడికి వచ్చేటప్పుడు కంది రైతులు కొంతమంది కలిసిండ్రు. అన్నా, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కందులు ఎప్పటికప్పుడు కొంటుండే, మరి ఇప్పుడు మా జిల్లాల
ఈ రోజు వరకు 4-5 కూడా పెట్టలే కందుల కొనుగోలు కేంద్రాలు. అందులో కూడా మళ్ళీ రేషన్ పెడుతున్నారు, 3 క్వింటాల్లే కొంటామంటున్నారు. చాలా తప్పన్నా చెప్పన్నా రైతులకు అన్నాడు. మరి మన కంది రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అద్భుతమైన కంది పండించే రైతులు మన కొడంగల్లో, మన పరిగిలో, మన వికారాబాద్లో, మన తాండూరులో, ఈ ప్రాంతంలో, నారాయణపేటలో చాలా మంది ఉన్నారు. మీరందరూ ఆలోచన చేయాలా. మనని ఇయాల తొండలు గుడ్లు పెట్టని భూమిలోని అవమానం చేస్తున్న ముఖ్యమంత్రి మనకు అవసరమా ఆలోచన చేయండి. అట్లాగే ఇక్కడికి వస్తుంటే నాకు పెద్దలు కేసీఆర్ గారు ఒక మాట ఫోన్ చేసి చెప్పినారు. కేసీఆర్ సార్ దగ్గరికి ఈరోజు కొంతమంది వచ్చినారు, బ్రాహ్మణ సోదరులు, రజక సోదరులు. వాళ్ళందరూ పోయి సార్ని కలిసిండ్రు. అక్కడ కలిసి ఆ రజక సోదరులు చెప్తున్నారట, సార్ మీరున్నప్పుడు మాకు 200 యూనిట్ దాకా మాకు కరెంటు ఫ్రీగా వస్తుండే. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దోబీలు కావచ్చు, రజక సోదరులు కావచ్చు, అటు నాయి బ్రాహ్మణ సోదరులు, మంగళ సోదరులు కావచ్చు, మా అందరికి మళ్ళా బిల్లులు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సంవత్సరం బకాయి అంతా కూడా కట్టుమంటున్నాడు. ఒక్కొక్కరు 40,000 కట్టాలంటుండు. యాడికెళ్ళి కట్టాలి సార్ అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, ఆయన సొంత నియోజకవర్గం నుంచి ఇవాళ రజక సోదరులు వచ్చి మన నాయకుడు కేసీఆర్ గారితో మొరబెట్టుకుంటా ఉన్నారు. అంటే ఎంత దారుణంగా ఉందో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. నేను అసెంబ్లీలో కూడా అడిగిన రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, రుణమాఫీ అయిపోయింది అంటున్నావు, నేను అద్భుతాలు చేసినా అంటున్నావు, ఏ ఊరికి పోదామో పోదాం పా అని అడిగిన. నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లి పోదామా, లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్లోని ఏ ఊరికి పోదామో పోదాం పా. ఏ ఒక్క ఊర్లోనైనా 100% రైతులు కింద రుణమాఫీ అయింది అంటే నేను అక్కడనే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా కనవడ వెళ్ళిపోతా అని చెప్పిన. ఈరోజు ఒక్క ఊళ్ళో కూడా చారానకు మించి రైతు రుణమాఫీ కాలే. రైతు బంధు రాదు, రైతు రుణమాఫీ జరగదు, భూములు మాత్రం గుంజుకుంటారు. అదాని కోసం, అల్లుని కోసం, ఫార్మా కంపెనీల కోసం పేదవాళ్ల భూములు. నేను అడిగిన రేవంత్ రెడ్డి గారిని, లగచర్ల భూములు గుంజుకుంటున్నప్పుడు, మాడబిడ్డలను గోసబుచ్చుకుంటున్నప్పుడు నేను అడిగిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు నీకు అంత ప్రేమనే ఉంటే, ఫార్మా కంపెనీలు తేవాలని ప్రేమ ఉంటే నీ సొంత భూములు ఉన్నాయి కదా, కల్వకుర్తి పక్కకు ఎల్దండలో భూములు ఉన్నాయి కదా, ఆ భూములలో పెట్టు. నువ్వు అంటున్నావు కదా 20 లక్షలు ఇస్తా హకీంపేట రైతులకని. 20 లక్షలు కాదు, మీదికెళ్ళి ఒక 5 లక్షలు మేము మా పార్టీ నుంచి ఇస్తాం, 25 లక్షలు నువ్వు తీసుకో, నీ భూములలో ఫార్మా కంపెనీలు పెట్టు అని చెప్పి మేము అడిగినాం. కానీ కుని లేదు, కని లేదు. ఇవాళ అదాని కోసం, అనుముల అన్నదమ్ముల కోసం ఇష్టం వచ్చినట్టు కొడంగల్ను వాడుకుంటా, ఇక్కడ ఆడుకుంటా అంటే ఇది నీ అయ్య జాగీరు కాదు, నీ తాత జాగీరు కాదు, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నది యోగి గులాబీ జెండా ఉన్నంత కాలం, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉన్నంత కాలం ఎక్కడ అన్యాయం జరిగినా, అది కొడంగల్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అక్కడ గద్దల్లాగా వాళ్తాం, మీ అందరికీ రక్షణగా ఉంటాం. ఎక్కడ ఎవడెవడు ఇలా కొడంగల్లో మా నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు. నిన్న రాత్రి ఈ మీటింగ్ కు రాకుండా ఉండేందుకు రైతు సోదరులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ వాళ్ళు చికెన్ దావత్లు పెట్టిరాడు. చికెన్ దావత్ పెడితే మంచిగా తినూరి. రేపు మళ్ళా ఎలక్షన్లప్పుడు కూడా దావత్తులు అవి ఇవి మస్తుంటాయి. కొడంగల్ కదా, పైసలకేం తక్కువ ఉంటుంది. ఇక ఆడ ఈడ చంపుతున్న పైసలు ఉన్నాయి మస్తుగా రేవంత్ రెడ్డి కాడ. పైసలు ఇస్తే బరాబర్ తీసుకోండి, నేను అద్దంటలేను. కానీ ఓటెవలకేయాలి? ఏ గుర్తు వినబడతలేదు? ఏ గుర్తు వస్తున్నాయట? జల్దీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయట. ఏ గుర్తు? ఎవరు కావాలి ముఖ్యమంత్రి? మళ్ళా ఎవరు? కేసీఆరేనా? గట్టిగా ఒకసారి జై కేసీఆర్, జై తెలంగాణ.